వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన బలపడిందని దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల వరకు మేఘాలు విస్తరించి ఉన్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం రాగల 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతారని చెప్పింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్లో సాధారణ వర్షపాతం 158.8 మిల్లీమీటర్లు కాగా 220 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 4 నెలల వ్యవధిలో సాధారణం కంటే 15% అధికంగా వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు అక్టోబర్ 3వ వారం తర్వాత వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ఏడాది రుతుపవనాలు రాక ఆలస్యం కాగా ఉపసంహరణ సైతం ఆలస్యమవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. గత ఏడాది సైతం రుతుపవనాల ఉపసంహరణ 2 వారాలు ఆలస్యమైందని చెప్పింది. నైరుతి రుతుపవనాల సీజన్లో మెదక్, నిజామాబాద్, వరంగల్, సంగారెడ్డి సహా 18 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని, హైదరాబాద్ పరిధిలో సాధారణ వర్షపాతం 616.5 మిల్లీమీటర్లు కాగా 775.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ వివరించింది.